ఉంటుందా? అన్నిటికన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నర్సింగ్ యాదవ్ వివాదం. మీకు వినేష్ పోగట్ వివాదం గురించి అర్థం కావాలంటే నర్సింగ్ యాదవ్కు జరిగిన సంఘటన కూడా తెలవాలి. అదే 2016లో జరిగింది. సో ఫస్ట్ అసలు వీడియోకి వెళ్ళే ముందు మీకు అందరికీ చెప్తున్నాను హానర్గా, సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకేమన్నా దీనిలో స్వంత అభిప్రాయాలు అంటే మీరు కామెంట్ చేయొచ్చు. సో ఎవరు కూడా ఎమోషన్లో బ్యాడ్ కామెంట్స్ ఎవరు చేయకూడదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు పిన్ పాయింట్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో వినేష్ పోగట్ 2022 నుంచి ఎప్పుడైతే రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్ ఉన్నాడో ఆయనకు వ్యతిరేక ఆందోళనలు చేయడంతో చాలామందికి పరిచయం అయ్యారు. చాలామంది కంటే గ్రాస్ రూట్లో ఉన్న పీపుల్కి. కానీ ఆమె ఒక స్థాయి వ్యక్తులకి, అంటే క్రీడల గురించి అవగాహన ఉన్న వాళ్ళకు కావచ్చు, ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వినేష్ పోగట్ ఎప్పటి నుంచో పరిచయమైన వ్యక్తి. కానీ సోషల్ మీడియా బేస్డ్గా మాత్రమే వార్తలను చదివే వాళ్ళకి ఆమె 2022 నుంచి చాలా సుపరిచితం. అందుకని అసలు ఆమె కెరీర్ గురించి అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినేష్ పోగట్ కెరీర్ 2013లో ప్రారంభమైంది. అప్పటికి ఆమె వయసు వచ్చేసి జస్ట్ 18 ఇయర్స్, అప్రాక్సిమేట్లీ జస్ట్ 18. నౌ ఆమె ఏజ్ వచ్చేసి 29 ఇయర్స్. అంటే లాస్ట్ 11-12 సంవత్సరాలుగా ఆమె రెజ్లింగ్లో కొనసాగుతున్న క్రీడాకారిని. నోట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకొని. ఆమె 12 సంవత్సరాలుగా అప్రాక్సిమేట్లీ రెజ్లింగ్లో కొనసాగుతుంది. అంటే వెరీ సీనియర్ రెజ్లర్. ఆమె వయసు 29 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక సీనియర్ భారత మహిళా రెజ్లర్గా పరిగణించవచ్చు. ఆమె 2014లో ఫస్ట్ టైం మనకు ఏషియా గేమ్స్, అంటే మన ఆసియా ఖండం మాత్రమే పాల్గొనే గేమ్స్, ఇవి 1951లో న్యూఢిల్లీలో స్టార్ట్ అయినాయి. ఇండియాలో 2 సార్లు జరిగినాయి. ఏషియన్ గేమ్స్ 2014లో ఇంచియాన్ అనే నగరంలో జరిగినాయి. ఇంచియాన్ ఏంటంటే సౌత్ కొరియా, దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరంలో జరిగినాయి. యాక్చువల్గా ఏషియా గేమ్స్ 1951లో స్టార్ట్ అయితే భారత్ 2 సార్లు నిర్వహించింది. 1951లో, 1982లో ఢిల్లీలో. అసలు ఈ క్రీడలు ఇండియాలో జరగాలి, కానీ భారత్తో పాటు సౌత్ కొరియా కూడా పోటీ పడ్డది. సభ్య దేశాలు అందరూ ఓట్లు వేస్తే వాళ్ళకి 33 ఓట్లు వస్తే మనకు 17 మాత్రమే వచ్చినాయి. అత్యధిక మంది మద్దతు పొందింది కాబట్టి ఇంచియాన్లో జరిగినాయి క్రీడలు. ఓకేనా? ఆ క్రీడల్లో ఎవరైతే మనకు ప్రస్తుతం వార్తల్లో ఉన్న వినేష్ పోగట్ ఎవరైతే ఉన్నారో, వినేష్ పోగట్ ఇంచియాన్ క్రీడల్లో ఆమె 48 కేజీల విభాగంలో పాల్గొంది. నోట్ దిస్ పాయింట్ ఈస్ అ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 48 కేజీ. ఇప్పుడు ఆమె డిస్క్వాలిఫై అయింది 50 కేజీ. ఆమె గతంలో పాల్గొంది 53 కేజీ. ఇక్కడ 3 విభాగాలు ఉన్నాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 48 బాక్సింగ్, రెజ్లింగ్ 2 కూడా బరువు ఆధారంగా జరుగుతాయి. అంటే 48 కేజీల విభాగం అంటే 48 అంతకన్నా తక్కువ బరువు ఉన్న వాళ్ళు మాత్రమే దీనిలో పాల్గొనాలి. మనకు అండర్-19 వరల్డ్ కప్ అంటాం క్రికెట్లో, అంటే 19 అంతకన్నా తక్కువ సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే పాల్గొనాలి. 19 సంవత్సరాల కన్నా ఒక్క రోజు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అలో చేయరు. ఓకేనా? గతంలో షాహిద్ ఆఫ్రిది వివాదం ఉండేది, ఆయన వయస్సు తక్కువగా పేర్కొన్నాడని. ఇక్కడ కూడా మనకు బాక్సింగ్, రెజ్లింగ్ ఈ 2 కూడా మనకి బరువు ఆధారంగా జరుగుతాయి. 50 కేజీ, 55 కేజీ, 68 కేజీ, 74 కేజీ ఇట్లా జరుగుతాయి. దానికన్నా 1 గ్రామ్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని అలో చేయరన్నమాట. అంటే ఆసియా గేమ్స్లో 2014లో ఆమె కాంస్య పథకం సాధించింది, కాంస్య పథకం. అండ్ అదే 2014లో మనకి కామన్వెల్త్ క్రీడలు జరిగినాయి. కామన్వెల్త్ క్రీడలు అంటే బ్రిటిష్ పాలిత దేశాలు మాత్రమే పాల్గొనే క్రీడలున్నాయి కదా కామన్వెల్త్ క్రీడలు. ఎక్కడ జరిగినాయి? గ్లాస్గో. గ్లాస్గో వచ్చేసి స్కాట్లాండ్లో ఉంటుంది, స్కాట్లాండ్. ఇక్కడ జరిగినాయి. అక్కడ కూడా ఆమె 48 కేజీలోనే పాల్గొంది, 48 కేజీ. ఇక్కడ ఆమెకు వచ్చేసి గోల్డ్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్. ఆసియా క్రీడల్లోనేమో కాంస్య పథకం వచ్చింది, అండ్ కామన్వెల్త్లోనేమో గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ రెండిట్లో కూడా ఆమె పాల్గొన్నది ఏంటంటే 48 కేజీ. అంటే 2014లో ఆమె విభాగం 48 కేజీ, 48 కేజీల విభాగం. 48 కేజీలలో పాల్గొనంటే సరిగ్గా 48 కేజీలో ఉండదు, కనీసం ఒక 1-1.5 కేజీ అన్న తక్కువగా ఉండేదని జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒక డైట్ కొంచెం అటు ఇటైనా పెరుగుతుంది కదా. 48 కేజీ. అదే మేమే 2018కి వచ్చేటప్పటికి, 2016కి వచ్చేటప్పటికి 2016లో రియో డి జెనెరో నగరంలో ఒలింపిక్స్ జరిగినాయి. రియో డి జెనెరో ఒలింపిక్స్ జరిగినాయి.
సో రియో డి జెనెరో మీకు బ్రెజిల్లో ఉంది, మీకు అందరూ తెలుసు. సో ఇక్కడ కూడా ఈమె 48 కేజీ విభాగంలోనే పాల్గొంది. బ్యాలెక్ ఏంటి అంటే క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో సో ఈమె ఓడిపోవడం జరిగింది, ఓడిపోయింది. వెరీ వెరీ బ్యాలెక్. ఎందుకంటున్నానంటే ఈమె 11-0 తేడాతో ముందంజలో ఉంది. 11-0 తేడాతో ముందంజలో ఉంది. ఇంకొక 2 మినిట్స్ అయితే గేమ్ అయిపోతుంది. అప్పుడు అనుకోకుండా ఆమె ప్రత్యర్థి లిఫ్ట్ చేసి ఇట్లా ఒకటేసారి నేల కొట్టడంతో నీ అంటే మోకాల వద్ద ఫ్రాక్చర్ వచ్చింది. దాంతో ఆమె లేచి కూడా నిల్చోలేని పరిస్థితుల్లో పోరాడి సో మ్యాచ్ నుంచి ఆమె పక్కకు తప్పుకుంది. అంటే ఆడలేదు, ఇక పక్కకు తప్పుకుంది. ఎందుకంటే మోకాలు విరిగింది కదా, పక్కకు తప్పుకుంది. కాబట్టి మీరు గూగుల్లో ఇమేజెస్లో చూడండి, ఎయిర్పోర్ట్ నుంచి ఆమెను చక్రాల కుర్చీలో తీసుకొని వచ్చారు. సో యాక్చువల్గా 2010 కూడా గెలిచేదే, కాబట్టి డిస్క్వాలిఫై ఆమెనే వాకౌట్ చేసింది. మన ఇటలీ బాక్సర్ ఒక ఆమె ఒకటే పంచ్కు ముక్కు విరిగి బయటికి వెళ్ళిపోయింది కదా, సో ఆమె మోకాలు విరగడంతో పక్కకు తప్పుకుంది. సో ఇక్కడ ఒలింపిక్స్లో 2010లో పథకం రాలేదు, కానీ అప్పుడు కూడా ఆమె 48 కేజీ విభాగంలోనే పాల్గొంది. అంటే వినేష్ పోగట్ తొలి రోజుల్లో 48 కేజీ విభాగంలో మాత్రమే ఆడింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి 2018 వచ్చింది. ఇప్పుడు ఆమె ఏం చేసింది, 50 కేజీ విభాగానికి మారింది. 50 కేజీ విభాగానికి మారింది. ఇక్కడ మనకు ఆసియా గేమ్స్ జరిగినాయి 2018లో. ఆసియా గేమ్స్ ఎక్కడ జరిగినాయి, జకార్తా నగరంలో జరిగినాయి. జకార్తా. సో జకార్తా నగరంలో జరిగిన ఆసియా గేమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆమె గోల్డ్ మెడల్ సాధించింది, గోల్డ్ మెడల్. అదే 2018లో మన కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి. అదే 2018లో మన కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి. ఎక్కడ జరిగినాయి, కామన్వెల్త్ వచ్చి గోల్డ్ కోస్ట్లో జరిగినాయి. గోల్డ్ కోస్ట్ అనేది ఆస్ట్రేలియాలో ఉన్న ఒక నగరం, అక్కడ జరిగినాయి. సో అక్కడ వచ్చేసి ఆమెకి కామన్వెల్త్ గేమ్స్లో సో గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే 2018కి వచ్చేటప్పటికి 2014లో ఆమెకి కాంస్యం స్వర్ణం వస్తాయి, ఇక్కడ 2 గోల్డ్ వచ్చినాయి. అంటే ఆటలో ఇంప్రూవ్ అయింది. బట్ కేజీ ఎంత, 50 కేజీ. ఇది జరిగిన కొద్ది రోజులకే సో 2021 టోక్యో ఒలింపిక్స్ జరిగినాయి. టోక్యో ఒలింపిక్స్. ఈ టోక్యో ఒలింపిక్స్లో ఆమె 53 కేజీ విభాగంలో పాల్గొంది. జాగ్రత్త వినండి, ఆమె కెరీర్లో స్టార్టింగ్ 48 కేజీ. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే అసలు గొడవ వచ్చింది బరువు దగ్గర కదా, అందుకని చెప్తున్నా. ఆమె కెరీర్ స్టార్టింగ్లో 48 కేజీ. సో 2018కి వచ్చేటప్పటికి 50 కేజీ. 2021కి వచ్చేసరికి ఆమె 53 కేజీ. బట్ సో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. క్వార్టర్ ఫైనల్లో సో ఓడిపోయింది. అంటే 2 సార్లు. ఫస్ట్ టైం యాక్చువల్ 2010లో కాంస్యం రావాలి మినిమం, కానీ మోకాలు విరిగింది, బ్యాడ్ లక్. సో మళ్ళీ ఇప్పుడు 2022 వచ్చి 2022లో ఆసియా గేమ్స్ జరిగినాయి. ఆసియా గేమ్స్ ఎక్కడ జరిగినాయి, 2022 ఆసియా గేమ్స్ వచ్చేసి మనకు చైనాలో జరిగినాయి. చైనాలో, ఓకేనా. సో దానిలో ఆమెకి పథకం రాలేదు. యాక్చువల్ 23లో జరిగినాయి, కానీ 22 షెడ్యూల్ అన్నమాట అది. యాక్చువల్గా కరోనా దాని అనంతరం పోస్ట్పోన్ అవ్వకుండా వచ్చింది, రాలేదు. కానీ అదే టైంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి. కామన్వెల్త్ గేమ్స్ సో 2022 ఎక్కడ జరిగినాయి కామన్వెల్త్ గేమ్స్, సో యూకేలో ఉన్న బర్మింగ్హామ్ నగరంలో జరిగినాయి. బర్మింగ్హామ్. ఇక్కడ ఆమె గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఇప్పటిదాకా మీరు 3 విషయాలు చూశారు. వినేష్ పోగట్ సో ఆమె 2013 నుంచి 2013 నుంచి కెరీర్లో ఉంది. 12 సంవత్సరాల సీనియర్ రెజ్లర్. కెరీర్ స్టార్టింగ్లో 48 కేజ్. అండ్ 2018కి వచ్చినప్పుడు 50 కేజ్. 2021కి వచ్చేటప్పటికి 53 కేజ్. కానీ ఇప్పుడు మనకి 2024 ఒలింపిక్స్ జరిగినాయి. 2024 ఒలింపిక్స్ జరిగినాయి. దీనిలో ఆమె 50 కేజీ విభాగంలో పాల్గొంది. 50 కేజీ విభాగంలో ఆమె పార్టిసిపేట్ చేసింది. అంటే ఏం చేయాలి ఇప్పుడు, 53 కేజీ విభాగంలో ఉన్న వెయిట్ను కొంచెం తగ్గించాలి. అంటే 50 కేజీ కన్నా తక్కువ ఉంటేనే దాన్ని అనుమతి ఇస్తారు. అంటే మరి ఒలింపిక్స్కి పోయేటప్పుడు వెయిట్ చెక్ చేయలేదా? వెయిట్ చెక్ చేయడం కాదు, చెక్ చేసే పంపిస్తారు. ఈ విషయం మీకు క్లారిటీ రావాలంటే అసలు మన క్రీడాకారులు ఒలింపిక్స్లో ఏ విధంగా సెలెక్ట్ అవుతారు అన్న ప్రాసెస్ మీకు తెలిసి ఉండాలి, ఓకేనా. సో ఇక 2022-24లో ఆమె సో మనకి రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సో బ్రిజ్భూషణ్ సింగ్ ఎవరైతే ఉన్నారో సో ఆయనకు వ్యతిరేకంగా సో ఉద్యమాలు నడిపి వార్తల్లోకి వచ్చింది. ఒక రకంగా బ్రిజ్భూషణ్ సింగ్కి వ్యతిరేకంగా ఉద్యమం నడిపినప్పటికీ కూడా
ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన ఒక ధీర వనితకు గుర్తింపు వచ్చింది. సరే, అసలు ఒలింపిక్స్లో ఎలా ఎంపిక అవుతారు, ఇది క్లారిటీ ఉండాలి జాగ్రత్తగా. ఓకేనా? ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మనకి గత ఒలింపిక్స్ నుంచి అంటే 2020లో 21లో జరిగిన టోక్యో, 2024 మధ్యలో ఆసియా గేమ్స్ జరుగుతాయి అండ్ కామన్వెల్త్ గేమ్స్ జరుగుతాయి అండ్ తర్వాత వచ్చి వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయి. ఇలా అనేక రకాల పోటీలు జరుగుతాయి. ఈ అనేక రకాల పోటీల్లో ఎవరైతే గెలుస్తారో ఆ దేశానికి ఒక బెర్త్ ఉంటుందన్నమాట. సపోజ్ ఆసియా గేమ్స్లో భారత్కు హాకీలో స్వర్ణ పథకం వచ్చింది అనుకోండి, మనం ఆసియా తరపున ఒలింపిక్స్లో హాకీలో మన దేశం పార్టిసిపేట్ చేయొచ్చు. 2008 బీజింగ్లో ఒలింపిక్స్ జరిగినాయి, మన భారత జట్టు ఆడలేదు, ఎందుకంటే అసలు ఒలింపిక్స్ మనం క్వాలిఫై కాలేదు. అంటే 2004 ఏథెన్స్ నుంచి 2008 బీజింగ్ మధ్యలో మనం ఆసియా కప్ కానీ, వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ, వరల్డ్ కప్ కానీ ఏది గెలవలేదు. దాంతో అసలు మనం క్వాలిఫై కాలేదు. ఓకేనా? మన ఒలింపిక్స్ క్వాలిఫై కాలేదు. సో ఎంపిక కావాలంటే ఇప్పుడు వినేష్ పోగట్ రెజ్లర్ అనుకోండి. సో 2000 గత ఒలింపిక్స్ నుంచి ఈ ఒలింపిక్స్ మధ్య 4 సంవత్సరాల కాలంలో ఆమె ఏదో ఒక అంతర్జాతీయ గుర్తింపు పొందిన, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గుర్తింపు పొందిన క్రీడలో ఆమె స్వర్ణం కానీ, రజతం కానీ, కాంస్యం కానీ పొందింది అనుకోండి. సో మనకు 2 వచ్చినాయి అనుకోండి, 2 పథకాలు, ఒలింపిక్స్లో 2 బెర్తులు వస్తాయి. మనకి 4 సంవత్సరాల కాలంలో రకరకాల టోర్నీలలో ఒక 10 పథకాలు గెలిచారు అనుకోండి భారత రెజ్లర్లు, అప్పుడు మనకు 10 బెర్తులు వస్తాయి. 10 బెర్తులు. ఇప్పుడు మన 2024 ఒలింపిక్స్లో మనోళ్ళు ఎంతమంది పాల్గొన్నారు? 117 మంది పాల్గొన్నారు. 117 మంది. అంటే గత 4 సంవత్సరాల కాలంలో మన భారతీయులు అన్ని క్రీడలు కలిపి 117 మంది క్వాలిఫై అయ్యారు. మనకు ఒలింపిక్స్లో 32 క్రీడలు జరుగుతున్నాయి, కానీ భారతీయులు 16 క్రీడలలో మాత్రమే పాల్గొంటున్నారు. అంటే మిగతా 16 క్రీడలలో మనోళ్ళు ఎందుకు క్వాలిఫై కాలేదు అంటే గత 4 ఇయర్స్లో ఆ 16 క్రీడల్లో మనోడు ఒక్కడు కూడా అంతర్జాతీయ టోర్నీ గెలవలేదు. మరి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒలింపిక్స్లో 32 క్రీడలు జరుగుతున్నాయి, మనోళ్ళు 16 క్రీడలలో మాత్రమే పాల్గొంటున్నారు. అంటే మిగతా క్రీడలలో మనకు అవకాశం ఇవ్వలేదా? ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? కానీ మనం ఆ మిగతా 16 క్రీడలలో గత 4 సంవత్సరాల్లో ఒక అంతర్జాతీయ టోర్నీ కానీ ఏది గెలవలేదు, కాబట్టి మనల్ని క్వాలిఫై కాలేదు. సో ఈ మిగతా 16 క్రీడలలో 117 మంది వివిధ క్రీడలలో పథకాలు తీసుకొచ్చి 117 బెర్తులు తీసుకొచ్చారు. ఇప్పుడు అసలు విషయం స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారు, మన దేశంలో ఏం చేస్తారంటే ఎవరైతే బెర్త్ కన్ఫర్మ్ చేస్తారో అంటే ఎవరు గెలవడం ద్వారా మనకు ఒలింపిక్స్లో ఒకరు పోయే అవకాశం వచ్చిందో సో వాళ్ళనే పంపిస్తారు. జాగ్రత్త వినండి, ఈ పాయింట్ గుర్తుకొస్తుంది, మళ్ళీ చెప్తాను. ఎవరైతే ఆసియా క్రీడల్లో కానీ, కామన్వెల్త్లో కానీ, వరల్డ్ ఛాంపియన్షిప్లో కానీ, వరల్డ్ కప్లో కానీ గెలిచి ఒక పథకం తీసుకొచ్చి మనం దేశం తరపున ఒలింపిక్స్కు పోవడానికి అవకాశం సృష్టిస్తారో వాళ్ళనే మనం పంపిస్తాం. కానీ అమెరికా, చైనా లాంటి దేశాలు అట్లా కాదు. ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఒక పథకం గెలిచాడు, తద్వారా ఒలింపిక్స్లో ఒకడు పోయే అవకాశం మన దేశానికి వచ్చింది అనుకో. సో ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేస్తారు, వాడినే పంపించరు. ఆ టైం వరకు ఎవడైతే ఫామ్లో ఉంటాడో వాళ్ళ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వాళ్ళే పంపిస్తారు. అండ్ ఒక్కొక్కసారి బెర్త్ రావడానికి ఒకటి కారణం కావచ్చు, కానీ అసలు టైంకి గెలిచి ఇంకోటి పోవచ్చు. కానీ మన దగ్గర అట్లా కాదు, ఎవడైతే బెర్త్ కన్ఫర్మ్ చేస్తాడో వాడినే పంపిస్తారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు అసలు విషయం తెలియాలి. సో అదేంటంటే నర్సింగ్ యాదవ్ వివాదం తెలియాలి. ఏంటి అసలు నర్సింగ్ యాదవ్ వివాదం? సో ఈ నర్సింగ్ యాదవ్ వివాదం కన్నా మీకు తెలిస్తే సో మీకు వినేష్ పోగట్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు నర్సింగ్ యాదవ్? ఈయన ఒక రెజ్లర్. ఈయన 2016 ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యాడు. 2016 ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యాడు. ఆయనకన్నా ముందు పరిస్థితి ఏంటి అంటే 2008 ఒలింపిక్స్ బీజింగ్లో జరిగినాయి. దానిలో కాంస్యం వచ్చింది. ఎవరు? సుశీల్ కుమార్కి కాంస్యం వచ్చింది. అలాగే 2012 ఒలింపిక్స్ జరిగినాయి లండన్లో, దానిలో ఆయనకు రజత పథకం వచ్చింది. ఎవరు? సేమ్ సుశీల్ కుమార్కి వచ్చింది రజత పథకం. సో అసలు ఒలింపిక్స్లో 2 పథకాలు పొందిన వాళ్ళు 3 ఉన్నారు. సుశీల్ కుమార్ ఫస్ట్, తర్వాత పివి సింధు, తర్వాత మను భాకర్. కాబట్టి మను భాకర్ ఒకటే ఒలింపిక్స్లో 2 పథకాలు పొందింది. ఏదేమైనా సరే భారతదేశ చరిత్రలో 2 ఒలింపిక్ పథకాలు పొందిన మొదటి భారతీయ సుశీల్ కుమార్. ఓకేనా? కానీ ఇప్పుడు 2016కి వచ్చేటప్పటికి ఏం జరిగింది? 2016కి వచ్చేటప్పటికి
ఒలింపిక్స్ రియోలో జరిగినాయి. దానిలో సుశీల్ కుమార్ క్వాలిఫై కాలేదు. అంటే 4 సంవత్సరాల కాలంలో ఆయన ఏ పథకం గెలవలేదు. దాంతో ఆయన క్వాలిఫై కాలేదు. కానీ 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఒక పథకం తీసుకొచ్చాడు. ఒక పథకం. దాంతో మనకు ఒలింపిక్స్లో 74 కేజీల విభాగంలో ఓడడానికి అవకాశం వచ్చింది. ఇప్పటిదాకున్న పద్ధతి ఏంటి? ఎవరైతే పథకం గెలిచి రకరకాల క్రీడలలో ఒలింపిక్స్ పోవడానికి ఒక అవకాశం క్రియేట్ చేస్తారో వాళ్ళని పంపిస్తాం కదా. గతంలో 2 సార్లు కూడా సుశీల్ కుమార్ ఆయనే పథకం గెలిచాడు రకరకాల క్రీడలలో. తద్వారా ఒలింపిక్స్లో పోవడానికి అవకాశం వచ్చింది, పోయాడు. ఒలింపిక్స్లో కూడా గెలిచాడు. ఇప్పుడు ఒలింపిక్స్లో 117 మంది పోతున్నారు. అందరూ పథకాలు గెలుస్తున్నారా? గెలవట్లేదు. ఓకేనా? అట్లా కానీ ఆయన పోయాడు, గెలిచాడు. కానీ 4 సంవత్సరాల కాలంలో నేను ఒక పథకం కూడా గెలవలేదు. అంత అవకాశం లేదు. అప్పుడు సుశీల్ కుమార్ ఏమన్నాడు? నేను గత 2 సార్లు ఒలింపిక్స్లో కాంస్యం ఒకసారి వచ్చింది ఫస్ట్, ఇప్పుడు రజతం వచ్చింది. ఇప్పుడు కనుక నన్ను పంపిస్తే నీ స్వర్ణం తీసుకొస్తా అని సుశీల్ కుమార్ అన్నాడు. నర్సింగ్ యాదవ్ ఏమన్నాడు? ఈయనే మీరు విఘ్నేష్ పోగట్ ఇప్పుడు తెలుసుకోవచ్చు, కానీ నర్సింగ్ యాదవ్ గురించి తెలుసుకోండి. ఆయన ఏమన్నాడు? ఇదెక్కడ అన్యాయం? భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎవరైతే ఒలింపిక్స్ కన్నా ముందు రకరకాల క్రీడలలో పథకాలు గెలిచి ఒలింపిక్స్లో బెర్త రావడానికి కారణమవుతున్నాడు వాళ్ళనే పంపిస్తున్నారు కదా, నన్ను కూడా అట్నే పంపించండి. ఇప్పుడు 2016 ఒలింపిక్స్కి నీ ఒక్కనే పోతులేండి, చాలామంది వస్తున్నారు. వాళ్ళని కూడా ఎవరైతే పథకాలు గెలిచారో వాళ్ళనే పంపిస్తున్నారు కదా. మరి ఇప్పుడు కూడా నేనే బెర్త్ తీసుకురావడానికి కారణమైన నన్నే పంపించండి అన్నాడు. కానీ సుశీల్ కుమార్ ఢిల్లీ కోర్టులో కేసు వేసిండు. నేను ఒలింపిక్స్లో పోటు కానీ నేను 2 పథకాలు తీసుకొచ్చినా నన్ను అప్పుడు ఢిల్లీ కోర్టు అడిగింది, నాయన నువ్వు గతంలో నువ్వే రకరకాల క్రీడలలో పథకాలు గెలిచి ఒలింపిక్స్ పోవడానికి కారణమై నువ్వే పోయినావు, మరి అప్పుడెందుకు అడగలేదు ఒలింపిక్స్ ముందు పోటీ పెట్టండి అని? అంటే నీకు అవకాశం వస్తేనేమో ఒక లెక్క, వేరేటానికి వస్తే ఒక లెక్కన, మూసుకొని పక్కకు పోని చెప్పి. దాంతో నర్సింగ్ యాదవ్ ఒలింపిక్ పోవడానికి పర్మిషన్ అయింది. కానీ ఒలింపిక్స్ పోయేలోపు ఏం జరిగింది? ఆయన తినే ఫుడ్లో డ్రగ్స్ కలిపారు. ఒలింపిక్స్ పోయేటప్పుడు ఆయనకు డ్రగ్ టెస్ట్ చేస్తారు, దానిలో పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన ఒలింపిక్స్ క్వాలిఫై అయిన ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక క్రీడాకారుడు డిస్క్వాలిఫై కావడానికి 3 అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ డ్రగ్స్. సార్ డ్రగ్స్ ముందు చెక్ చేయరా? అసలు క్రీడాకారులు డ్రగ్స్ తీసుకుంటారా? డ్రగ్స్ తీసుకోవడం అంటే గంజాయి, నల్లమందు మొత్తం గుడుంబాలు దాగి నింపుకోవడం కాదు. క్రీడాకారులు అంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి, కండరాల నొప్పులు వస్తాయి, ఎక్కడో చిన్న చిన్న గాయాలు అవుతాయి. గాయాలైనప్పుడు అనుకోకుండా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి, దానిలో నిషేధిత పదార్థం కనుక ఉంటే అదే డ్రగ్ కిందకే వస్తాయి. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనకు నిద్ర వస్తుంది అంటే దానిలో ఏదో డ్రగ్ ఉన్నట్టే కదా. అంటే క్రీడాకారులు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా వాళ్ళ డాక్టర్ ఉంటారు, ఫిజియో. అండ్ క్రీడాకారులు ఏ ఫుడ్ తినాలన్నా వాళ్ళకు ఒక న్యూట్రిషన్ ఉంటాడు. ఇప్పుడు ఆయన తినే ఫుడ్లో ఏం చేస్తారు? ఎవరో పాపం డ్రగ్ కలిపారు, టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. మన దేశంలో డ్రగ్ టెస్ట్ చేయడానికి నాడా ఉంటుంది. అంటే నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. మనం ఒలింపిక్స్ పంపించేటప్పుడు అందరికీ డ్రగ్ టెస్ట్ చేసే పంపిస్తాం. పోయిన తర్వాత అక్కడ టెస్ట్ చేస్తారు వాడా వాళ్ళు, అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటాం. ఇది ప్రపంచంలో ఉంటుంది. సో నర్సింగ్ యాదవ్ ఇక్కడి నుంచి పంపించేటప్పుడు ఓకే ఉన్నాడు, కానీ అక్కడికి వెళ్ళేసరికి నాకు పాజిటివ్ వచ్చింది. పాపం నర్సింగ్ యాదవ్ ఏడ్చుకుంటూ వచ్చాడు. ఏడ్చుకుంటూ ఈ రోజుల్లో ఉన్న చాలామందికి ఆ విషయం తెలియకపోవచ్చు. అంటే యంగర్స్ ఎవరెవరైతే వచ్చారో మీకు ఆ విషయం తెలియకపోవచ్చు. సో అంటే ఒక క్రీడాకారుడు డిస్క్వాలిఫై కావడానికి ఫస్ట్ డ్రగ్స్, రెండోది ఇంజూర్స్. రెండోది ఏంటంటే ఇంజూర్స్, గాయాలు. ఇప్పుడే చెప్పాను 2016 ఒలింపిక్స్లో వినేష్ పోగట్, 2016 ఒలింపిక్స్లో వినేష్ పోగట్, ఓకేనా, 11-0తో లీడ్ ఉంది. కానీ నీ ఇంజూర్ అయింది. నీ ఇంజూర్ మోకాలి చిప్ప గాయం కావడంతో ఆమె ఇంకో 2 నిమిషాలు కనుక రింగ్లో ఉంటే గెలిచేదే. కానీ మోకాలి విరిగినకి ఏం చేస్తుంది? పక్కకు వచ్చింది. అంటే ఒకళ్ళు డ్రగ్స్ వాడినా అది వాళ్ళు తీసుకున్నారా, దురదృష్టవశాత్తు కలిపిందా సంబంధం లేదు ఇక్కడ. రెండోది గాయాలైనా పక్కకి వెళ్తారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఓవర్ వెయిట్. ఇది అసలు విషయం ఇక్కడ స్టార్ట్ అయింది. చాలామంది ఏమంటున్నారు, ఇదంతా మోడీ చేశాడు. సో ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడట్లేదు, యాజ్ పర్ క్రీడల ప్రకారం మాట్లాడుకుంటే ఏంటంటే ఒలింపిక్స్ ఇక్కడి భారతదేశం దాటేదాకా ఏ ప్రభుత్వమనే చేయగలుగుతుంది. ఈరోజు బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏ పార్టీ చేయాలన్నా ఇండియాలో చేయగలుగుతుంది. ఒక్కసారి ఒలింపిక్స్లో ఒక అడుగు పెట్టిన తర్వాత ఏమైనా చేయాలంటే డ్రగ్స్ విషయంలో చేయొచ్చు. ఎందుకంటే ఒలింపిక్ సంఘం అన్ని అబ్జర్వ్ చేయలేదు కదా. మన టీంలోనే ఎవరన్నా కలిపితే కలపవచ్చు,
కానీ వెయిట్ విషయంకి వచ్చేసరికి మన ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. అంతా ఐసీసీ చేతిలో, ఐఓసీ చేతిలో ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చేతిలో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చేతిలో ఉంటుంది. భారతే కాదు 193 దేశాల అధ్యక్షులు కలిసినా కానీ ఐఓసీని ఏం చేయలేరు. క్రికెట్ ఉంది బీసీసీఐ, మన తిమ్మిని పంపి చేయొచ్చు. ఎందుకంటే బీసీసీఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ, మామూలుగా ప్రభుత్వానికి ఎక్కువగా అడాప్టెడ్గా ఉంటుంది అది, కానీ ఇది కాదు. సో ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ఇప్పుడు భారత్ కన్నా రష్యా ఎంతో బలమైన దేశం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాను కూడా బెదిరించే స్థాయిలో ఉన్నాడు. కానీ మీకు తెలుసా 2024 ఒలింపిక్స్లో రష్యా, బెలారస్ రెండు ఆడట్లేదు. రష్యా ఎందుకంటే వాళ్ళని బైకాట్ చేసి పడింది ఐఓసీ. రష్యా లాంటి ఒక బలమైన దేశాన్ని, అవసరమైతే 3వ ప్రపంచ యుద్ధాన్ని తీసుకొచ్చేంత సత్తా ఉన్న రష్యానే ఐఓసీ చాలా హట్ అంది. అంటే ఐఓసీకి అన్ని పవర్స్ ఉంటాయి. ఐఓసీకి అన్ని పవర్స్. ఇప్పుడేంటి, మనకు రెజ్లింగ్లో వెయిట్ ప్రకారం ఉంటుంది. రెజ్లింగ్లో వెయిట్ ప్రకారం ఉంటుంది. అండ్ బాక్సింగ్లో కూడా వెయిట్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు రెజ్లింగ్లో ఏమో 50 కేజీల వియోగంలో ఆడింది. అంటే ఆమె మ్యాక్సిమం 49-50 మధ్యలోనే వెయిట్ ఉండేటట్టు చూసుకోవాలి. కానీ ఏం జరిగింది, 52 కేజీలు వచ్చింది. 100 గ్రాములు కాదు బ్రదర్, 52 కేజీలు వచ్చింది. 52 కేజీలు. ఇప్పుడు ఏం చేశారు, ఆమెతో నైట్ ఎక్సర్సైజెస్ చేయించారు. అండ్ తర్వాత నో ఫుడ్. సో రాత్రి ఫుడ్ తింటే వెయిట్ పెరుగుతుందని నో ఫుడ్ పెట్టలేదు. అండ్ తర్వాత బ్లడ్ తీశారు, బ్లడ్. అండ్ హెయిర్ కట్ చేశారు. హెయిర్స్ కూడా ఏమైనా బరువు ఉంటాయేమని హెయిర్ కట్ చేశారు, హెయిర్ కట్. ఇవన్నీ చేస్తే తెల్లారేసరికి 100 గ్రాముల ఓవర్ వెయిట్ వచ్చింది. 100 గ్రాముల ఓవర్ వెయిట్ వచ్చింది. ఇది ఒక రకంగా బ్యాడ్ లక్, వెరీ వెరీ బ్యాడ్ లక్. ఎందుకంటే నేను కూడా ఇండియాకు ఒక స్వర్ణం రాబోతుంది అని చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను. ఎందుకంటే భారతదేశంలో మ్యాక్సిమం పర్సన్ క్రికెట్ గురించి అవగాహన ఉంది. రెజ్లింగ్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా రెజ్లింగ్లో పథకం రాబోతుంది మనకి అని హ్యాపీగా ఉన్నారు. సో ఇంకో 24 గంటల్లో రజత పథకం కంపల్సరీ వస్తుంది. ఓడిపోతే రజతమే వస్తుంది కంపల్సరీ, గెలిస్తే స్వర్ణం వస్తుంది. సో ఎందుకు స్వర్ణం వస్తుందంటే జపాన్కు చెందిన క్రీడాకారిణి ఎవరైతే ఉన్నారో సుసాకి, ఆమెపై క్వార్టర్ ఫైనల్లో గెలిచింది. సుసాకి తన జీవితంలో ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఓడిపోలేదు. 82 మ్యాచ్లు ఆడితే జీవితంలో 82 గెలిచింది. అట్లాంటి పైన గెలిచింది కాబట్టి కంపల్సరీ స్వర్ణం వస్తుంది అనుకున్నాం. కానీ 100 గ్రాముల ఓవర్ వెయిట్తో ఆమె డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. దీనిలో టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నేను అంటే ఏ పార్టీకి నేను వంత పాడట్లేదు. ఫస్ట్ దీనికి రెస్పాన్సిబుల్ వహించాల్సింది మిషన్ డి చెఫ్. మొత్తం 117 మంది ప్రోగ్రామ్ని సూపర్వైజ్ చేయడానికి ఒక మిషన్ డి చెఫ్ ఉంటాడు. యాక్చువల్లీ మేరీ కోమ్ను అపాయింట్ చేస్తే ఆమె అనుకోని కారణాలతో నేను రానని చెప్పింది. హైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్ను మిషన్ డి చెఫ్గా పెట్టారు. లీడర్షిప్ అంటే బాధ్యత తీసుకోవడం. మీరు రాహుల్ ద్రావిడ్ చూసారా, 2023 వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై ఇండియా ఓడిపోయింది. ప్రెస్ మీట్ జరిగితే సో రోహిత్ శర్మని రానివ్వలేదు, రాహుల్ ద్రావిడ్ వచ్చాడు ప్రెస్ మీట్కి. యాక్చువల్లీ కెప్టెన్ రావాలి ప్రెస్ మీట్కి, కానీ కోచ్ వచ్చాడు. ఎందుకంటే భారత కెప్టెన్ చెప్పే సమాధానాన్ని కూడా ప్రపంచం పరిశీలిస్తుంది. సో రోహిత్ శర్మ కన్నా రాహుల్ ద్రావిడ్ అనుభవం ఉన్నాడు కాబట్టి రోహిత్ శర్మ డిసప్పాయింట్ అవుతాడు అనే ఫీల్ అవుతాడు. కాబట్టి ఒక యంగ్స్టర్ని కాపాడారు, భారత కెప్టెన్ కాపాడాలని రాహుల్ ద్రావిడ్ వచ్చాడు, ఆయన బాధ్యత తీసుకున్నాడు. కానీ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మాత్రం ప్రెస్ మీట్కు రాహుల్ ద్రావిడ్ రాలేదు, రోహిత్ శర్మను పంపించాడు. అంటే గెలిచినప్పుడు కోచ్ వచ్చావు, ఓడిపోయినప్పుడు కోచ్ వచ్చాడు బాధ్యతకు, గెలిచినప్పుడు కెప్టెన్ పంపాడు. మరి ఇప్పుడు ఇంత పెద్ద సంఘటన, నాట్ ఏ జోక్, ఒక షాకింగ్, మనకే కాదు ప్రపంచానికి షాకింగ్. దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి అంటే IOA, అంటే దీనికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది. సో ప్రస్తుతం దీని అధ్యక్షురాలు PT ఉషా. సో PT ఉషా ఎందుకు తీసుకోవాలంటే ఆమె కూడా ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి. సో ఆమె 4 ఒలింపిక్స్లో భారతదేశ తరఫున పాల్గొంది. వెరీ మోస్ట్ సీనియర్. ప్రధాని ఈరోజు మోడీ ఉంటారు కావచ్చు, రేపు రాహుల్ ద్రావిడ్ ఉంటారు కావచ్చు, ఇంకోరు ఉంటారు కావచ్చు. ఒక ప్రధాన స్థాయి వ్యక్తి ఒలింపిక్స్లో ఏ ఫుడ్ తీసుకుంటున్నాడు, ఎంత బరువు ఉంటున్నాడు వాళ్ళు సూపర్వైజ్ చేయలేరు కదా, ఎవరు చేయాలి, వీళ్ళు ఎందుకున్నది అందుకే కదా, IOA అందుకే కదా. PT ఉషా ఆమె నార్మల్ పర్సన్గా నామినేటెడ్ కాదు కదా. ఇప్పుడు BCCI అధ్యక్షుడు ఒకప్పుడు మనకు అనురాగ్ ఠాకూర్ ఉండేవాడు, కేంద్ర మంత్రి. ఆయన క్రీడలలో అంటే రంజీ క్రీడలు ఆడాడు ఆయన, కానీ అంతర్జాతీయ క్రీడలు ఆడింది. 4 ఒలింపిక్స్లో పాల్గొన్న ఆమెకు మినిమం అవగాహన ఉండాలి కదా. ఫస్ట్ మిషన్ డి చెఫ్, ఫస్ట్ IOA, ఆ తర్వాత మిషన్ డి చెఫ్, ఆ తర్వాత వచ్చి రెజ్లింగ్ కోచ్,
రెజ్లింగ్ కోచ్. మన రీసెంట్గా బ్యాడ్మింటన్లో పివి సింధు, ప్రణయ్, లక్ష్య సేన్ ఓడిపోయారు. ఎవరు మన బ్యాడ్మింటన్ కోచ్? ప్రకాష్ పదుకునే. ఇమ్మీడియట్గా అన్నాడు ప్రకాష్ పదుకునే, ఏమన్నాడు? భారత ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది, భారత ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది, సో కానీ పథకాలు సాధించట్లేదు, కాబట్టి పథకం తీసుకురాని క్రీడాకారులందరూ సమాధానం చెప్పాల్సిందే అన్నాడు. జస్ట్ 2 days బ్యాక్ మీరు పేపర్ చూడండి. మీకు ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తున్నా మీరు పథకం తీసుకురావట్లేదు అంటే ఇక్కడ ప్రభుత్వం తప్పు లేదు, క్రీడాకారుల తప్పు కూడా ఉంది. ఓకేనా? పథకం రాకుంటే ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని అంటే లాభం ఏముంది? పార్టీలు 5 years కోసం మారుతాయి. బంగ్లాదేశ్లో 14 సంవత్సరాల అధికారంలో షేక్ హసీనా పోయి ఈరోజు కొత్త వ్యక్తి వస్తున్నారు అక్కడ. మన దగ్గర కూడా ప్రభుత్వాలు మారడం కామన్. ఓకేనా? ప్రభుత్వం ఫెసిలిటీస్ ఇస్తుంది. ఎందుకు ఎక్కువ మంది పోలేదంటే ప్రభుత్వం బాధ్యత వహించాలి. అర్థమవుతుంది కదా? 117 మంది ఎందుకు పోయారు? అసలు క్రీడలకు మీరు దానికి ప్రభుత్వం బాధ్యత. పోయినవాడు పథకం తీసుకురాబోతే ప్రభుత్వం బాధ్యత కాదు. అక్కడక్కడ దాకా పోయింది కదా, వానికి మినిమం బాధ్యత ఉండాలి కదా. సో రెజ్లింగ్ కోచ్ బాధ్యత వహించాలి. ఆ తర్వాత ఆటగాళ్ళు కూడా బాధ్యత వహించాలి. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు. ఎస్, వాళ్ళు గల్లీ ప్లేయర్లు కాదు, ఇంటర్నేషనల్ ప్లేయర్లు. 50 kgs వెయిట్ ఉన్న ఒక పర్సన్ 2 kgs పెరగాలంటే తన శరీర బరువులో 4% పెరిగారు. మనలాంటి వాళ్ళకు 24 పూటకు బిర్యానీ తినే వాళ్ళకి, ఓకేనా, సో మనకు అంత అవేర్నెస్ ఉండదు. కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వాళ్ళు తినే ప్రతి గ్రామ్ ఫుడ్ మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఫస్ట్ ఒకటి చెప్పాను, నోట్ దిస్ పాయింట్. ఆమె 12 సంవత్సరాల సీనియర్ రెజ్లర్ అని. 12 సంవత్సరాల సీనియర్ రెజ్లర్, 3వ సారి ఒలింపిక్స్లో ఆడుతున్న రెజ్లర్, 3 గోల్డ్ మెడల్స్ కామన్వెల్త్లో గెలిచిన రెజ్లర్, ఆసియా క్రీడల్లో 1 గోల్డ్ 1 కాంస్య పథకం సాధించిన రెజ్లర్. తన శరీరంలో 2 kgs బరువు పెరిగినప్పుడు ఒక కనీస అవగాహన అనేది ఉండాలి. సో 0.01% మిస్టేక్ అయినా పోగొట్టుగారుతుంది. తప్పవచ్చు, మీరు బూత్ కామెంట్లు పెట్టవచ్చు కింద. ఓకేనా? సో వీళ్ళందరిది బాధ్యత. జరిగింది బ్యాడ్ లక్. సో ఎందుకంటే అసలు ఏదో ఒక పథకం వస్తుందని వినేష్ పోగొట్టికి ఏ పథకం రాకుండా ఇట్స్ ఎ వెరీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్. కానీ క్రీడాకారులు రాజకీయ నాయకుల కన్నా ఎంతో గొప్ప వాళ్ళు. ఒక రాజకీయ నాయకుడు 5 years కోసం నోట్లు పంచుతాడు, కానీ క్రీడాకారులు ప్రతి గ్రాము కరిగించడం కోసం ఫుడ్ కూడా దూరంగా ఉంటారు. ఒక స్వీట్ జిలేబీ తింటే 1 గ్రామ్ వెయిట్ పెరుగుతుంది కావచ్చు అని పొట్ట కట్టుకొని కూర్చుంటారు ఫిట్నెస్ కోసం. క్రికెట్ లాంటి గేమ్ వేరు, అథ్లెటిక్స్ వేరు. అథ్లెటిక్స్లో చాలా కష్టపడతారు. అథ్లెటిక్స్ను ప్రజలు గుర్తించరు, క్రికెట్ని చాలామంది గుర్తిస్తారు. వాళ్ళు కొంచెం ఫిట్నెస్ అటు ఇటు ఉన్నా ఏం కాదు. ఓకేనా? ఎందుకంటే 11 మందిలో 4-5 సక్సెస్ అయితే గెలిచిన మ్యాచ్లు చాలా ఉంటాయి. కానీ అథ్లెట్ ఆయనే కష్టపడాలి, ఆయనే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ సాక్రిఫైస్ చేయాలి. సో అలాంటి ఒక అథ్లెట్ సో జస్ట్ 100 గ్రాముల వెయిట్తో బరువు కోల్పోవడం బాధాకరం. సో ఇది ఈరోజే జరిగింది. మేబీ రేపటి నుంచి ప్రభుత్వాలు దీని మీద విచారణ కూడా చేపడతాయి. ఈరోజు పార్లమెంట్లో దీని మీద ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్ కూడా సో ప్రభుత్వం కూడా దీని మీద ఆన్సర్ ఇచ్చింది అనుకుంటాను. సో ఇష్యూ ఏంటంటే ఇది కంపల్సరీగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పరిధిలో తేలాల్సిందే. ఆల్రెడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఏదైతే ఉందో దానికి ఐఓఏ కంప్లైంట్ చేసింది. సో ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది, ఇక చేసేది ఏముండదు. మేబీ ఏదైనా అద్భుతం జరిగితే ఒలింపిక్స్ అయిపోయేటప్పటికి ఏదైనా జరగవచ్చు. అట్లాంటి అద్భుతమే జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రతి సెకండ్ కష్టపడ్డ ఒక క్రీడాకారిని 4 years కష్టపడి మామూలు కాదు. సో అది డే అండ్ నైట్ కష్టపడాలి. ఫుడ్కు నిద్ర లేక, ఫుడ్ లేక, సో పర్సనల్ లైఫ్ లేక, సో ఇట్స్ హరిబుల్. సో ఇది ఒక బాధాకరమైన విషయం. దీన్ని ఏం చేయలేం, డైజెస్ట్ చేసుకోవాల్సిందే. సానుభూతితో వినేష్ ఫోగట్ గారికి సానుభూతి ఉంది. సానుభూతి పొందాల్సిన స్థాయి కదా మన అంతర్జాతీయ స్థాయి. మనలాంటి వ్యక్తులు సానుభూతి చెప్పినా చెప్పకపోయినా మళ్ళీ రీజనరేట్ అయ్యే సామర్థ్యాలు ఉన్న క్రీడాకారణమే. కానీ మనం తోటి భారతీయులుగా సానుభూతి వెలువరుస్తాం. బట్ అల్టిమేట్ ఇష్యూ ఏంటంటే ఇదొక విపరీతమైన నిర్లక్ష్యం. ఓన్లీ 100 గ్రాములు ఎక్కువ కాలేదు, 2 కిలోల బరువు పెరిగితే తగ్గించగా కూడా ఇంకా 100 గ్రాములు మిగిలింది. 10 రోజులలో సపోర్టింగ్ స్టాఫ్ 117 మంది క్రీడాకారులకు 140 మంది సపోర్టింగ్గా వెళ్ళారు. ఏం బీకార్ అనేది ఇష్యూ ఇక్కడ. ఓకేనా? సో ఏమన్నా నేను డీవియేట్ అయి మీ మనసు బాధ పెడితే క్షమించండి.
బట్ నాకు తెలిసి ఒక సిస్టమేటిక్ పద్ధతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. అండ్ ఇది వ్యూస్ కోసం చేసిన వీడియో కాదు, ఎందుకంటే దీన్ని మీ మానిటైజేషన్ కూడా పెట్టుకోలేదు. సో ఎందుకంటే పార్టీల వారిగా విడిపోయి కొట్టుకుంటే నాకు బాధ అనిపించింది. ఒక 12 సంవత్సరాల అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి జరిగిన సంఘటనను పార్టీల వారిగా కొట్టుకోవడం ఏంటి? పార్టీలకు సంబంధం లేని ఇష్యూ ఇది. ఓకేనా? సో దీన్ని అన్ని విషయాలు తేలాల్సిందే. అండ్ సో దీనికి బాధ్యత వహించాల్సిందే. ఓకే, సో చూద్దాం. సో ఇండియా ఇంకా 2-3 రోజులు మనకి ఉంది. ఆగస్టు 11 రోజు అయిపోతుంది కదా. సో ఈ 2 రోజులైనా 1 పథకాలు